ఈరోజు మీ ముందుకి మన ఇండియాలో లాంచ్ కానటువంటి మొబైల్ ఫోన్ అదేనండి రియల్మీ 11 ని పరిచయం చేయబోతున్నాను. ఎస్, దిస్ ఇస్ నథింగ్ బట్ రియల్మీ 11. అదేంది నార్జో 60 5G మొబైల్ ఫోన్ చూపించి రియల్మీ 11 అంటున్నారు అని అంటారా? ఇదే మొబైల్ ఫోన్ ని చైనాలో వీళ్ళు రియల్మీ 11 అనేటువంటి పేరుతో, మన ఇండియాలో రియల్మీ నార్జో 60 అనేటువంటి పేరుతో లాంచ్ చేయడం జరిగింది. మరి మన ఇండియాలో రియల్మీ 11 వస్తుందా రాదా అనేది మాత్రం స్టిల్ యాజ్ ఆఫ్ నౌ అయితే ఇంకా క్వశ్చన్ మార్కే. మోస్ట్లీ తెచ్చినా ఇంతకన్నా ఎక్కువ ప్రైస్ తీసుకొచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి దీంతోనే వీళ్ళు కంటిన్యూ అయ్యే అవకాశం ఉంది. బట్ ఎనీవే, పర్చేజ్ చేయాలనుకుంటున్న వాళ్ళైతే పర్వాలేదు, డీసెంట్ ప్రైసింగ్ అని నేను అంటాను. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అన్బాక్సింగ్ అయితే చూసేయండి, ఆ తర్వాత దీని గురించి మరిన్ని విషయాలు అయితే మనం మాట్లాడుకుందాం. హాయ్, దిస్ ఇస్ వాసు అగైన్ సైనింగ్ ఇన్. వెల్కమ్ టు మై ఛానల్ వాసు టెక్ వ్లాగ్స్. సో ఫ్రెండ్స్, ఇది మనకి రీటైల్ బాక్స్ అయితే నార్జో 5G 60 రియల్మీ బ్రాండింగ్, లెఫ్ట్ అండ్ రైట్ సేమ్. అలాగే బ్యాక్ సైడ్ దీనికి సంబంధించినటువంటి కొన్ని హైలైట్ స్పెసిఫికేషన్స్ తో పాటు ఇక్కడ మనకు పంపించింది మాస్ ఆరెంజ్ అండ్ దీంతో పాటు మరొక కలర్ కాస్మిక్ బ్లాక్ కలర్ ని కూడా తీసుకొని రావడం జరిగింది. బట్ మార్స్ ఆరెంజ్ ట్రై చేయండి, సింప్లీ సూపర్ గా ఉంది. అండ్ ఇక్కడ మనకు పంపించింది 8+256GB, దీంట్లో మరొక వేరియంట్ కూడా ఉంటుంది 8+128GB బేస్ వేరియంట్ కింద. ఇక బాక్స్ ఓపెన్ చేయగానే ఇనిషియల్ గా మనకు ఒక కాటన్ బాక్స్, ఆఫ్ కోర్స్ దీంట్లో ఏముంటుందో మీ అందరికీ తెలిసిందే. దీనికి సంబంధించినటువంటి ఒక TPU కేస్, అలాగే కొంత పేపర్ వర్క్ తో పాటు సిమ్ ఎజెక్టింగ్ పిన్, ఆఫ్ కోర్స్ TPU కేస్ కూడా మనకి ట్రాన్స్పరెన్స్ కేస్ ని ప్రొవైడ్ చేయడం జరిగింది. ఇక అల్టిమేట్లీ కింగ్ ఆఫ్ ద షో స్మార్ట్ ఫోన్ ఆల్రెడీ నేను యూస్ చేసి అంటే ఓపెన్ చేసి టెస్ట్ చేశాను, అందుకే మళ్ళీ రీప్యాక్ చేయించా మీకు బాక్స్ లో కంటెంట్స్ ఎలా ఉంటాయని చూపించడం కోసం. సో దీన్ని పక్కకు పెట్టేసి ఇంకా బాక్స్ లో మీకు వచ్చేటప్పటికే ఒక అడాప్టర్ 33 వాట్స్ కి సంబంధించినటువంటి అడాప్టర్, అలాగే ఇక్కడ మనకి టైప్ A టు టైప్ C కి సంబంధించినటువంటి ఛార్జింగ్ కేబుల్ ప్రొవైడ్ చేశారు. అంతే, అపార్ట్ ఆఫ్ దిస్ ఇక బాక్స్ లో అయితే ఏమీ లేవు. వీటన్నిటిని మనం పక్కకు పెట్టేసేద్దాం. సో అల్టిమేట్లీ కింగ్ ఆఫ్ ద షో హియర్ ఇస్ ద స్మార్ట్ ఫోన్. సో ఇక్కడ మీకు చూసారంటే మార్స్ ఆరెంజ్ అనేటువంటి కలర్, ఇది వేగన్ లెదర్ తోటి మనకు తీసుకొని రావడం జరిగింది. అండ్ డిజైన్ లో బ్యాక్ సైడ్ కెమెరా పరంగా చూసారు అన్నట్లయితే రియల్మీ 11 సిరీస్ DNA తీసుకుందని మనం చెప్పుకోవచ్చు, లేదా ఇన్స్పైర్ అయిందని కూడా మనం చెప్పుకోవచ్చు. అండ్ బాక్సీ కైండ్ ఆఫ్ డిజైన్ తో మనకి మొబైల్ ఫోన్ రావడం జరుగుతుంది. సో లెఫ్ట్ సైడ్ మీకు చూసారు అన్నట్లయితే వాల్యూమ్ అప్ అండ్ డౌన్ బటన్ తో పాటు పవర్ ఆన్ ఆఫ్ బటన్, బాటమ్ మీరు చూసారంటే స్పీకర్ గ్రిల్, టైప్ C కమ్యూనికేషన్ పోర్ట్, ప్రైమరీ మైక్రోఫోన్ తో పాటు 3.5mm ఆడియో జాక్ ని కూడా ప్రొవైడ్ చేశారు. అలాగే లెఫ్ట్ సైడ్ మీకు వచ్చేటప్పటికే సిమ్ కార్డ్ స్లాట్, అలాగే టాప్ మీరు చూసారంటే సెకండరీ నాయిస్ క్యాన్సిలేషన్ మైక్రోఫోన్. సో ఇదంతా కూడా పాలీకార్బోనేట్ కి సంబంధించిన ప్లాస్టిక్ బిల్డ్ మనకు ప్రొవైడ్ చేస్తారు. కానీ ఫ్రంట్ వచ్చేటప్పటికే వీళ్ళు కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 5 ని యూస్ చేయడం అయితే జరిగింది. చాలా కాంపాక్ట్ గా, హ్యాండీగా, ఎందుకంటే 6.5 ఇంచెస్ స్క్రీన్ ఉంటుంది కాబట్టి ఇన్ హ్యాండ్ ఫీల్ మాత్రం చాలా బాగుంది. అండ్ చూడటానికి ఎవరు కూడా ఇది 17,000 రూపాయల ఫోన్ అనుకోరు. ఈవెన్ మనకు వీళ్ళు ప్రొవైడ్ చేసినటువంటి TPU కేస్ ని కూడా మనం ప్లేస్ చేసి అయితే చూద్దాం. ప్రొటెక్షన్ లెవెల్ ఇదంతా కూడా పోవలేదు, పర్ఫెక్ట్ గా ఉంది. ఈవెన్ సైడ్ కర్వ్స్ ఏవైతే కొంచెం హైట్ ఉండటం వల్ల పొరపాటున ఫోన్ ఇట్లా కింద పడ్డా గానీ డ్యామేజ్ అయ్యేటువంటి అవకాశాలు కూడా చాలా తక్కువే. అండ్ ఇక దీని థిక్నెస్ విషయానికి వచ్చారు అన్నట్లయితే 7.9mm థిక్నెస్ గా మనకు రావడం జరుగుతుంది. టోటల్ ఫోన్ వెయిట్ వచ్చేటప్పటికే 183 గ్రామ్స్ గా రావడం జరుగుతుంది. దీంట్లో ఏ విధమైనటువంటి IP రేటింగ్ అయితే ప్రొవైడ్ చేయలేదు. అండ్ దీని సిమ్ స్లాట్ యొక్క కాన్ఫిగరేషన్ కూడా మనం ఒకసారి అయితే ఓపెన్ చేసి చూద్దాం. అండ్ సో సిమ్ కార్డ్ స్లాట్ దగ్గర గ్యాస్కెట్ ని కూడా ప్రొవైడ్ చేశారు. సాధారణంగా వాటర్ లోపలికి లాగ్ అవటం అనేది చాలా కష్టం. అండ్ ఇక్కడ హైబ్రిడ్ సిమ్ స్లాట్ ని ఇచ్చారు, అంటే ఒక సిమ్ కార్డ్, మరొక సిమ్ కార్డ్ లేదా మెమరీ కార్డ్, అండ్ అప్పుడు మీరు 1 TB దాకా మెమరీని అయితే ఎక్స్పాన్షన్ చేసుకోవచ్చు. ఇక దీనిలో ఉన్నటువంటి డిస్ప్లే విషయానికి వచ్చారంటే సామ్సంగ్ కి సంబంధించినటువంటి E5 డిస్ప్లే అయితే మనకి ఇందులో యూస్ చేయడం జరిగింది. 6.5 ఇంచెస్ కి సంబంధించినటువంటి ఫుల్ HD ప్లస్ 120Hz రిఫ్రెష్ రేట్ తో ఉన్నటువంటి డిస్ప్లేనే మన ముందు తీసుకొచ్చారు. అండ్ ఇది వచ్చేటప్పుడు మీకు లెఫ్ట్ హ్యాండ్ సైడ్ పంచ్ హోల్ కట్అవుట్ తో రావడం జరుగుతుంది. ఇప్పుడు ఉన్నటువంటి ట్రెండ్ కి తగ్గట్టుగా దీన్ని మన ముందు తీసుకొని రావడం జరిగింది. బై ద బై దీంట్లో మనకు వచ్చేటప్పటికే 4:1, అలాగే 180 Hz కి సంబంధించినటువంటి టచ్ శాంపిల్ రేట్ ఉంటుంది. కాబట్టి ఒకవేళ మీరు కనుక గేమింగ్ సెంట్రిక్ గా, ఒకవేళ ఈ బడ్జెట్ లో గేమ్స్ కూడా ఆడుతున్నారు అన్నట్లయితే కనుక డెఫినెట్లీ మీరు కన్సిడర్ అయితే చేయొచ్చు. ఈవెన్ దీంట్లో మాక్సిమం బ్రైట్నెస్ నిట్స్ వచ్చేటప్పటికే 1000 నిట్స్ దాకా వెళ్తుంది. సో ఇది ఒక మిడ్ రేంజ్ ఫ్లాగ్షిప్ కేటగిరీలో వచ్చేటువంటి బ్రైట్నెస్ నిట్స్ ఏవైతే ఉన్నాయో మీరు దీనిలో అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ముఖ్యంగా OTT కాంటెంట్ లవర్ అయి ఉన్నట్లయితే కనుక మీరు బాగా ఎంజాయ్ చేస్తారు. ఈవెన్ మీకు ఇక్కడ అమెజాన్ అలాగే నెట్ఫ్లిక్స్ ఈ రెండిటిలో కూడా మీరు వచ్చేటప్పటికే OTT లో ఫుల్ HD లో కాంటెంట్ అయితే మీరు చూడొచ్చు. బట్ దీంట్లో మీకు HDR సపోర్ట్ అయితే తీసుకొని రాలేదు. అఫ్ కోర్స్ కలర్ సాచురేషన్ లెవెల్స్ ఇవన్నీ కూడా బానే ఉన్నాయి. ఇక ఆడియో విషయానికి వచ్చారు అన్నట్టు ఇక్కడే కొంచెం డిసప్పాయింట్మెంట్ అనిపిస్తుంటుంది, ఎందుకంటే దీంట్లో మనకి సింగిల్ స్టీరియో స్పీకర్ మాత్రమే రావడం జరుగుతుంది. అండ్ దీంట్లో ఏ విధమైనటువంటి డాల్బీ ఆడియో ఫీచర్ అయితే తీసుకొని రాలేదు. బట్ హైరెస్ ఆడియో సర్టిఫికేషన్ అయితే మనకి ఇందులో రావడం జరుగుతుంది. అండ్ బై ద బై దీంట్లో మనకి రియల్మీ, ఓప్పో ఫోన్స్ లో మనం చూస్తుంటాం కదా 200% ఆఫ్ ద వాల్యూమ్. సో అది కూడా మనకి ఇది సపోర్ట్ చేయడం జరుగుతుంది. ఆడియో క్వాలిటీ ఓకే, లౌడ్నెస్ ఇంకొంచెం బెటర్ గా ఉంటే బాగుండేదని నాకు అనిపించింది. ఒకసారి ఆడియో క్వాలిటీ కూడా వినేయండి.
సో ఇక్కడ మీకు ఓన్లీ ఒకే సైడ్ నుంచి ఆడియో వస్తుంది. సో ఇటు సైడ్ నుంచి రావట్లేదు, చూసారా? సో సింగిల్ స్టీరియో స్పీకర్ ఇచ్చారు. ఇది డ్యూయల్ చేస్తుంటే ఇంకా బాగుండేదని నా అభిప్రాయం. ఇక దీనిలో కెమెరా డిపార్ట్మెంట్ విషయానికి వచ్చారు అన్నట్లయితే రేర్ మీకు 64 మెగాపిక్సెల్ కెమెరా రావడం జరుగుతుంది. వేరే ఇంకో 2 మెగాపిక్సెల్ కూడా ఇస్తారు, కానీ దాని గురించి మనం మాట్లాడుకోవడం వేస్ట్. మ్యాక్రో వాటన్నిటి కోసం యూజ్ చేస్తూ ఉంటాం, బట్ వీటిని స్కిప్ చేయాల్సిందే. కానీ 64 మెగాపిక్సెల్ యొక్క అవుట్పుట్ మాత్రం చాలా ఇంట్రెస్టింగ్ గా అనిపించింది. కలర్స్ పాప్ అవుతూ, అలాగే హెచ్డిఆర్ ఏదైతే ఉందో మరింత బెటర్ గా మనకి ఇది రావడంతో పాటు బ్యాక్గ్రౌండ్ డెప్త్ ఎఫెక్ట్ ఓకే, బట్ కొన్ని ఫోటోస్ లో ఎడ్జ్ డిటెక్షన్ ఏదైతే ఉందో ఇంకొంచెం బెటర్మెంట్ గా తీసుకొచ్చుంటే బాగుండేదని నా అభిప్రాయం. దీంట్లో మీకు అల్ట్రా వైడ్ యాంగిల్ అయితే ఉండదు, బట్ స్ట్రీట్ ఫోటోగ్రఫీ ద్వారా అంటే సాఫ్ట్వేర్ పరంగా కొంచెం బెటర్ అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరాస్ అలాగే కొంచెం బెటర్ కలర్స్ అయితే మీరు ఇందులో క్యాప్చర్ చేసుకోవచ్చు. అండ్ బై ద వై దీంట్లో మీకు వచ్చేటప్పటికే ఫ్రంట్ 16 మెగాపిక్సెల్ కెమెరాని మనం ముందు తీసుకొచ్చారు. పర్వాలేదు, డీసెంట్ ఫోటోగ్రాఫ్స్ క్యాప్చర్ చేస్తుందని చెప్పొచ్చు. యాజ్ వెల్ యాజ్ ఫ్రంట్ లో కూడా వీళ్ళు పోర్ట్రేట్ లో ఎడ్జ్ డిటెక్షన్ ఏదైతే ఉంది ఇంకొంచెం బెటర్ గా తీసుకొచ్చుంటే బాగుండేదని నా అభిప్రాయం. ఇప్పుడు మీరు చూస్తున్నటువంటి వీడియో ఏదైతే ఉందో నేను రేర్ కెమెరా ద్వారా 1080 30 FPS లో వీడియో రికార్డ్ చేస్తున్నాను. ఇందులో కేవలం మీకు ఎలక్ట్రానిక్ ఇమేజ్ స్టెబిలైజేషన్ మాత్రమే ఉంటుంది. అండ్ స్టెబిలైజేషన్ కూడా మీరు ఒకసారి అబ్జర్వ్ చేయొచ్చు. అండ్ ఆడియో కూడా మీకు ఇంటర్నల్ మైక్రోఫోన్ ద్వారా రావడం జరుగుతుంది. అండ్ జూమ్ కూడా మీకు అప్రాక్సిమేట్లీ 10x జూమ్ దాకా మీకు సపోర్ట్ చేస్తుంది వీడియో రికార్డింగ్ లో కూడా. అండ్ అల్ట్రా వైడ్ యాంగిల్ లో కూడా మీకు అప్రాక్సిమేట్లీ 1x దాకా సపోర్ట్ చేయడం జరుగుతుంది. ఫ్రెండ్స్, ఇప్పుడు మీరు చూస్తున్నటువంటి వీడియో ఏదైతే ఉందో Realme Narzo ఫ్రంట్ కెమెరా ద్వారా రికార్డ్ చేస్తున్నాను. 1080p లో 30 FPS లో ఆడియో కూడా మీరు ఇంటర్నల్ మైక్రోఫోన్ ద్వారా రావడం జరుగుతుంది. ఆడియో క్వాలిటీ ఎలా ఉంది? అండ్ బై ద వే దీంట్లో ఎలక్ట్రానిక్ ఇమేజ్ స్టెబిలైజేషన్ మాత్రమే రావడం జరుగుతుంది. ఈవెన్ ఇదే కాదు, దీంట్లో మనకు వచ్చేటప్పటికి నైట్ ఫోటోగ్రఫీ మోడ్ ని కూడా మన ముందు తీసుకొచ్చారు, విచ్ ఈస్ గుడ్, క్వైట్ డీసెంట్ ఫోటోగ్రాఫ్స్ అయితే క్యాప్చర్ చేస్తుంది. ముఖ్యంగా లో లైటింగ్ కండిషన్స్ లో దీన్ని పక్కకు పెట్టారంటే డ్యూయల్ వీడియో రికార్డింగ్ ఆప్షన్ కూడా ప్రొవైడ్ చేశారు. అంటే అట్ ఏ టైం ప్యారలల్ గా మీకు రేర్ అలాగే ఫ్రంట్ కెమెరా రెండింటిని కూడా రికార్డ్ చేసుకోవచ్చు. రేర్ కెమెరా మీరు వీడియో రికార్డ్ చేసేటప్పుడు 2x జూమ్ కూడా ఇది సపోర్ట్ చేయడం జరుగుతుంది. సో ఈ బడ్జెట్ సెగ్మెంట్ లో ఇంకొంచెం బెటర్మెంట్ తీసుకొచ్చుంటే బాగుండేది అనిపించింది. బట్ కెమెరా పరంగా మెయిన్ ప్రైమరీ సెన్సార్ ఏదైతే ఉందో డీసెంట్. ఒకవేళ మీరు ఇన్స్టాగ్రామ్ కోసమో లేదా కలర్ పాప్ అవుతూ లేదా హెచ్డిఆర్ పరంగా బెటర్ పిక్చర్స్ కావాలనుకుంటున్నారు అన్నట్లయితే కనుక మీకు బెటర్ చాయిస్ అయ్యేటువంటి అవకాశం అయితే ఉంది. ఇక దీనిలో ప్రాసెసర్ విషయానికి వచ్చారంటే మీడియాటెక్ డైమెన్స్టిక్ సంబంధించినటువంటి 6020 SoC చిప్సెట్ 7 నానోమీటర్ బిల్ఫిట్ టెక్నాలజీ మీద డిజైన్ చేసినటువంటి ఒక ఆక్టా కోర్ ప్రాసెసర్. ఇది మాక్సిమం క్లాక్ స్పీడ్ వచ్చేటప్పటికే ఇది 2.2 GHz గా మనకు రావడం జరుగుతుంది. క్వైట్ డీసెంట్ ప్రాసెసర్ అని అంటాను ఈ బడ్జెట్ లో. అండ్ డే టు డే లో ఎక్కడ మీకు ల్యాగ్ గానీ హ్యాంగ్ గానీ లేకుండా ప్రాపర్ గా అయితే ఇది వర్క్ చేయగలదు. బట్ గేమింగ్ కోసం అయితే నేను గట్టిగా అయితే రికమెండ్ చేయను. మీడియం గేమర్ అయి ఉన్నట్లయితే కనుక ఓకే, మీకు ఇక్కడ సాటిస్ఫై అయితే చేయడం జరుగుతుంది. అండ్ బై ద బై ఇది వచ్చేటప్పటికి 5G ప్రాసెసరే. అండ్ టోటల్ 9 బ్యాండ్స్ ఆఫ్ 5G నెట్వర్క్స్ ఇందులో మనకు సపోర్ట్ చేయడం అయితే జరుగుతుంది. ఇక ర్యామ్ విషయానికి వచ్చారు అన్నట్లయితే LPDDR4X టెక్నాలజీకి సంబంధించినటువంటి ర్యామ్ 8+8GB దాకా మనకు సపోర్ట్ చేయడం జరుగుతుంది విర్చువల్ ర్యామ్ తో. అలాగే UFS 2.2 స్టోరేజ్ తో మనకు రావడం జరుగుతుంది. రెండు వేరియంట్స్ 128GB అలాగే 256GB. అఫ్ కోర్స్ మెమరీ కార్డ్ సాయంతో మీరు అప్ టు 1 TB దాకా మీరు మెమరీని అయితే ఎక్స్పాన్షన్ చేసుకోవచ్చు. వీళ్ళ అన్న ఏదైతే Realme Narzo 60 Pro లో వీళ్ళు వచ్చేటప్పటికి అప్ టు 1 TB మెమరీ స్టోరేజ్ సపోర్ట్ ని కూడా మన ముందు తీసుకొని రావడం జరిగింది. ఈ ప్రాసెసర్ కొత్త ప్రాసెసర్ ఏం కాదు. మీడియాటెక్ డైమెన్స్టిక్ సంబంధించినటువంటి 700 SoC ఆల్రెడీ మీరు వాడున్నట్లయితే కనుక సేమ్ బ్రాండ్ ని అంటే సేమ్ ప్రాసెసర్ ని వీళ్ళు రీబ్రాండ్ చేశారు అంతే. సేమ్ పెర్ఫార్మెన్స్ లో పెద్ద డిఫరెన్స్ ఏమి ఉండదు, సేమ్ అదే విధంగా ఉండడం జరుగుతుంది. ఇక ఆపరేటింగ్ సిస్టమ్ విషయానికి వచ్చారు అన్నట్లయితే దీంట్లో మనకి Android 13 అవుట్ ఆఫ్ ద బాక్స్ Realme UI 4.0 తో మనకు రావడం జరుగుతుంది. టోటల్ 2 మేజర్ అప్గ్రేడ్స్ అంటే Android 14 అలాగే Android 15 అలాగే 3 years ఆఫ్ సెక్యూరిటీ ప్యాచెస్ అంటే టిల్ అప్ టు మీకు 2026 దాకా సాఫ్ట్వేర్ అప్డేట్స్ అయితే రావడం జరుగుతుంది. బట్ యాజ్ యూజువల్లీ దీంట్లో మనకి బ్లాట్వేర్ అయితే చాలా ఉంది. ఆ బ్లాట్వేర్ మొత్తాన్ని వీళ్ళు రెడ్యూస్ చేసుకుంటే బాగుంటుంది. అఫ్ కోర్స్ సెట్టింగ్స్ లోకి వెళ్ళి ఆఫ్ చేసుకోవచ్చు, బట్ ఇవ్వకుండా ఉండుంటే ఇంకా బెటర్ గా ఉండేదేమోనని చెప్పి నా అభిప్రాయం. అండ్ దీంతో పాటు మనకి డిఫాల్ట్ గా గూగుల్ డైలర్ ని ప్రొవైడ్ చేశారు. నోటిఫికేషన్ లేకుండా మీరు కాల్స్ రికార్డ్ చేసుకోవాలనుకుంటున్నారు అన్నట్లయితే ఎస్ డెఫినెట్లీ ఇదైతే మీకు ఓ డైలర్ కి అయితే సపోర్ట్ చేయడం జరుగుతుంది. సో దాని ద్వారా మీరు అవతల వాళ్ళకి తెలియకుండా నోటిఫికేషన్ లేకుండా కాల్స్ అయితే రికార్డ్ చేసుకోగలరు. ఇక సెన్సార్స్ విషయానికి వచ్చారు అంటే ఆల్మోస్ట్ ఆల్ అన్ని సెన్సార్స్ మనకి ఇందులో ప్రొవైడ్ చేయడంతో పాటు మనకి అండర్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ స్కానర్ కూడా తీసుకొచ్చారు. ఆప్టికల్ ఇది. సో అఫ్ కోర్స్ పర్వాలేదు, క్వైట్ స్పీడ్ గానే మనకి ఇది వర్క్ చేయడం అయితే జరుగుతుంది. అండ్ దీంతో పాటు దీంట్లో వైర్ అండ్ వైర్లెస్ ఫీచర్స్ విషయానికి వచ్చారంటే దీంట్లో మనకి డ్యూయల్ బ్యాండ్ వైఫై ఉంటుంది, వివో వైఫై కాలింగ్ సర్వీసెస్ ఉంటుంది, క్యారియర్ అగ్రిగేషన్ సపోర్ట్ కూడా మనం తీసుకొచ్చారు. ఇందాక మీకు చెప్పినట్లు టోటల్ 9 బ్యాండ్స్ ఆఫ్ 5G నెట్వర్క్ టెక్నాలజీ. ఈవెన్ జియో అలాగే ఎయిర్టెల్
డిజిటల్ రెండు కూడా ప్రాపర్ గా అయితే వర్క్ అవడం జరుగుతుంది. ఈవెన్ స్టాండర్డ్ 3.5 ఆడియో జాక్ ని కూడా ప్రొవైడ్ చేశారు. ఒకవేళ మీరు గనక హెడ్ ఫోన్ ఎంతూజియాసిస్ట్ అయి ఉన్నట్లయితే. ఇక దీనిలో బ్యాటరీ విషయానికి వచ్చారంటే టోటల్ 5000 mAh ఆఫ్ ద బ్యాటరీని మన ముందు తీసుకొచ్చారు, విచ్ ఇస్ కూల్ అని చెప్తాను. ఎందుకంటే ఇంత స్లిమ్ ఫార్మ్ ఫ్యాక్టర్ లో వీళ్ళు 5000 mAh బ్యాటరీని తీసుకొచ్చి అది కూడా వెయిట్ మేనేజ్మెంట్ కూడా ప్రాపర్ గా చేయడం అంటే ఇది చిన్న విషయం ఏం కాదు. ఇన్ఫాక్ట్ దీంట్లో మనకి 33 వాట్స్ ఆఫ్ ఫాస్ట్ ఛార్జింగ్ టెక్నాలజీని కూడా మనం ముందు తీసుకొచ్చారు. ఓవరాల్ గా మీకు 50 to 53 మినిట్స్ కి 0 to 100% ఛార్జ్ అవడం అయితే జరుగుతుంది. అండ్ అరౌండ్ ఇది టోటల్లీ 0 to 100% అవ్వడానికి 1.5 hours దాకా టైం తీసుకోవడం జరుగుతుంది. ఓకే, ఇంకా 33 వాట్స్ బడ్జెట్ సెగ్మెంట్ లో ఇదే మనం రెగ్యులర్ గా చూస్తుంటాం. బట్ ఒకవేళ మీరు 5G యూస్ చేసిన ఇదే ఆరామ్సే మీకు బ్యాటరీ బ్యాకప్ రావడం జరుగుతుంది. ఒకవేళ 4G అంటే లిమిటెడ్ యూస్ చేస్తారు అన్నట్లయితే కనుక 1.5 day బ్యాటరీ బ్యాకప్ అయితే పక్కాగా రావడం జరుగుతుంది. సో ఇక ఫైనల్ గా ప్రైసింగ్ విషయానికి వచ్చారు అన్నట్లయితే దీంట్లో మనకి బేస్ వేరియంట్ 8+128GB వేరియంట్ ఏదైతే ఉందో సుమారుగా వీళ్ళు 17,999 రూపాయలు అండ్ ఇనిషియల్ ఆఫర్ కింద 1,000-1,500 రూపాయల డిస్కౌంట్ ఇస్తున్నారు. సో డిస్కౌంటెడ్ తరువాత ఈ సైజ్ లో అంటే 6.5 inches లో నాకు కొంచెం ప్రీమియం లుక్ తో కావాల్సినటువంటి ఒక డీసెంట్ కెమెరాతో ఫోన్ చూస్తున్నారు అన్నట్లయితే కనుక సింప్లీ డూ హ్యావ్ ఎ లుక్ ఆన్ దట్. లేదు అన్నట్లయితే కనుక మీకు ఇంకొంచెం ఒక 3,000 రూపాయలు 4,000 రూపాయలు వేసుకున్నారు అన్నట్లయితే కనుక మీకు అక్కడ 20,000 రూపీస్ బడ్జెట్ సెగ్మెంట్ లో చాలా మొబైల్ ఫోన్స్ మార్కెట్ లో అవైలబుల్ ఉన్నాయి. ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉన్నది లెట్ మీ నో. ఖచ్చితంగా కింద ఉన్నటువంటి కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. సాధ్యమైనంత వరకు వాటిని కూడా రిప్లై ఇస్తాను. దట్స్ ఆల్ ఫర్ టుడే. దిస్ ఇస్ వాసు సైనింగ్ ఆఫ్. హ్యావ్ ఎ గ్రేట్ డే.